హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెజిటబుల్ బిర్యానీ చేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, యాలక్కాయలు, లవంగాలు, పుదీనా, షాజీరా, బంగాళదుంప, క్యారెట్, ఆనియను, గ్రీన్ చిల్లీ, ఆయిల్, గీ, సాల్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. నేను ఒక కేజీ బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇవి దానికి గాను 2 బంగాళదుంపలు, 2 క్యారెట్లు, ఒక చిన్న కట్ట పుదీనా, ఒక చెంచా షాజీరా, 3 లవంగాలు, 3 యాలక్కాయలు, బండపువ్వు అంటారు కదా, స్టార్ ఫ్లవర్, అది 1, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు. నేను పెద్దవి 2 ఉల్లిపాయలు పొడుగ్గా కోసుకున్నాను. పచ్చిమిరకాయలు కూడా ఒక 4 తీసుకున్నాను. అంటే మన కారం ఉన్నదాన్ని బట్టి ఉంటుంది. కారం తక్కువగా ఉంటే ఒక 8 దాకా పడతాయి, కారం ఎక్కువ ఉంటే 4-5 పడతాయి. ఓకే, తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు రైస్ కుక్కర్లో వండడం చూద్దాం. దానికి ముందుగా ఓ 2 చెంచాలు నెయ్యి వేసుకొని ఓ చెంచా ఆయిల్ వేసుకున్నాం. ఓ చెంచా ఆయిల్, ఇలా ఆయిల్ వేడెక్కాక ముందుగా షాజీరా వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా హీట్ ఎక్కుతుంది కదా ఆయిల్. ఇప్పుడు మసాలా సామాన్లన్నీ: బండ పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా వేసుకుందాం. ఒక చిట్పట్లు ఆడుతుంది కదా ఫ్రెండ్స్, కొద్దిగా చూడండి. ఇప్పుడు ఇందులో మనం క్యారెట్, బంగాళదుంప, ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసేస్తున్నాం. ఇది రైస్ కుక్కర్ కాబట్టి మొత్తం అన్నీ కలిపి వేసేసినా వేగిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేస్తున్నాయి కదా. ఇప్పుడు ఆనియన్, గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకున్నాం. నేను ఇది ఒక కేజీ బియ్యాన్ని కొడుతున్నాను. ఇవి కొంచెం వేగనిద్దాం. ఇలా వేగుతున్న దాంట్లో మనం 2 చెంచాలు అల్లం వెల్లుల్లిపాయ వేసుకున్నాం. ఇలా వేగుతున్న దాంట్లో మనకు రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుందాం. వేసుకొని ఇక చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లిపాయ బాగా వేగింది. ఇందులో ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. ఎప్పుడైనా సరే మీకు కేజీకి 2 కేజీలు 2 లీటర్ల నీళ్ళు పడతాయి. మీకు అలా అంచనా తెలియకపోతే ఏదైనా ఒక గ్లాస్ కానీ లోటా కానీ తీసుకొని దాన్ని వేసుకున్నాం అనుకోండి. 2 లోటాలు, కొద్ది మంచి బియ్యం, పాత బియ్యం అయితే 2.5 లోటాలు పడుతుంది. వాటర్ వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఒక లోటా తీసుకున్నాను, బియ్యం వేస్తున్నాను. దీనికి 2 లోటాలన్నర నీళ్ళు వేసుకుంటాను. రైస్ వేసుకున్నాక ఇక ఇలా బాగా కలుపుకున్నాక ఒక లోటా బియ్యానికి 2 లోటాలన్నర నీళ్ళు వేసుకున్నాను. ఇవి నేను తీసుకునే బాగా పాత బియ్యం, సోనా మసూరి తీసుకున్నాను. రెండు లోటాలన్నర వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడే మనం ఒకసారి టేస్ట్ చూసుకోవాలి, సాల్ట్ సరిపోయిందా లేదా అని. లేదు అంటే తర్వాత మరీ తక్కువ అయితే టేస్ట్ ఉండదు, ఎక్కువైతే కష్టం అవుతుంది. ఒకవేళ ఎప్పుడైనా సాల్ట్ ఎక్కువైంది అనుకోండి, కొంచెం పంచదార వేసుకోండి, అప్పుడు సాల్ట్ తగ్గుతుంది. ఓకే, ఇది అయ్యాక చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా బాయిల్ అవుతుంది. కొంచెం అయితే ఇది మన బిర్యానీ రెడీ అయిపోతుంది. చూద్దాం. ఇప్పుడు మన బిర్యానీ రెడీ. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ బిర్యానీ రెడీ. ఇందులో నేను ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, మిల్ మేకర్ కూడా వేసాను నేను. ఓకే, మన వెజిటబుల్ బిర్యానీ రెడీ.
దీంతో నేను పెరుగు చట్నీ పెట్టుకున్నాను. చికెన్ కర్రీ కూడా పెట్టుకుంటే సూపర్ ఉంటుంది.